ఉజ్వల్ అనే పథకాన్ని మన ప్రధాని మోదీ గారు 2016లో అయితే స్టార్ట్ చేశారండి. అదేంటి అంటే గ్యాస్ కనెక్షన్ లేని మహిళలకి ఫ్రీగా అయితే గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఉజ్వల్ 2.0 అనేది స్టార్ట్ చేశారు. ఇందులో 25 లక్షల వరకు కనెక్షన్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. దానికోసం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం గానీ, మెయిన్ ఏంటి అంటే అప్పుడు వంట గ్యాస్ అనేది రాకముందర ఏంటి అంటే కట్టెల పొయ్యిల మీద మహిళలు అనేవాళ్ళు చాలామంది వంటలు చేసి చాలా ఇబ్బందులు అయితే పడేవారు వంట చేయడానికి. దానివల్ల ఏంటి అంటే అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు వచ్చేవి. సో ఏంటి అంటే దాన్ని అధిగమించడం కోసం మన మోడీ గవర్నమెంట్ అయితే ఉజ్వల్ అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి. దీంతో ఏంటి అంటే వంట గ్యాస్ కనెక్షన్స్ అయితే ఫ్రీగా అయితే మహిళల పేరున ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏంటి అంటే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 900 మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉంది కదండీ! దాన్ని రూ. 550కే ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం మన బ్యాంక్ అకౌంట్‌లో అయితే వేస్తూ ఉందండి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏంటి అంటే మెయిన్‌గా పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం అనేదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 550కే గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తారు. ఏడాది మొత్తం మీద 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 సిలిండర్లను అయితే ఇస్తారండి. నార్మల్‌గా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం వండేటప్పుడు ఏంటి అంటే పొగ అనేది చాలా ఎక్కువ జనరేట్ అవుతది. దానివల్ల ఏంటి అంటే ఆరోగ్యం అనేది మనది చాలా వరకు పాడవుతూ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా చాలా వరకు జరుగుతూ ఉంది. దీన్ని అధిగమించడం కోసం 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్‌లో అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఈ పథకం కింద ఏంటి అంటే మొత్తం ఆర్థిక సహాయం అనేది 14.2 కేజీ సిలిండర్ అంటే మనం ఇంటిలో వాడుతున్న సిలిండర్‌కి అయితే రూ. 2,200, 5 కేజీ సిలిండర్‌కి అయితే రూ. 1,300 వరకు కూడా లబ్ధి అనేది అయితే చేకూరుతూ ఉందండి. నార్మల్‌గా ఈ పొగ అనేది మనకి రావడం వలన అయితే చాలా వరకు విషపూరితమైన వాయువులనేవి మన ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతాయండి. దానివల్ల చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతింటూ ఉంటుంది. సో దీన్ని రూపుమాపడానికే మన మోడీ గవర్నమెంట్ అయితే ఉజ్వల యోజన పథకాన్ని అయితే ప్రారంభించారండి. ఇందులో మెయిన్ ఏంటి అంటే ఈ పథకం యొక్క ప్రయోజనాలు అయితే దీని కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తారండి. గ్యాస్ సిలిండర్ కూడా ధర అనేది ఓన్లీ రూ. 550కే మనకు లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనెక్షన్ అనేది పెట్టించుకునేటప్పుడు తొలి ఎల్‌పీజీ సిలిండర్ అనేది ఉంటుంది కదండీ! అదైతే ఫ్రీగానే ఇస్తారు. నెక్స్ట్ కొత్త కనెక్షన్ అనేది తీసుకున్న వారికి అయితే 14.2 కిలోల సిలిండర్‌కు 2,200 ఆర్థిక సహాయం, 5 కిలోల సిలిండర్‌కు 1,300 ఆర్థిక సహాయం అయితే మనకి చేకూరుతూ ఉందండి. ఈ పథకం అనేది పేద ప్రజలకి అయితే ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే కట్టెలు మోసేవారికి, కట్టెలు కొట్టేవారికి కూడా చాలా వరకు కూడా విముక్తి అయితే లభించినట్లే ఈ పథకం ద్వారా. నెక్స్ట్ ఏంటి అంటే గ్రామీణ మహిళలు అనేవాళ్ళు ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోని కట్టెల పొయ్యి మీదే వండుతూ ఉంటారు. సో ఇది ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈ పొయ్యిని మనం వాడుకోవడం వలన ఈ పొగ అనేది జనరేషన్ అనేది జరగదు కదా! సో దానివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా మెయిన్‌గా బాగుపడుతుంది. ఇది ఏంటి అంటే అర్హతలు ఏంటి ఈ పథకానికి అంటే ప్రధానంగా లబ్ధిదారుడు అనేవాళ్ళు మహిళ అయి ఉండాలండి. నెక్స్ట్ భారత పౌరులే ఉండాలి. 18 ఇయర్స్ నిండి ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ కుటుంబం అయితే అయ్యుండాలి. బీపీఎల్ అయ్యుండాలి. అంటే వాళ్ళకి కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఏఏవి అనే కార్డు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 19 పాయింట్ల డిక్లరేషన్ అనేది మనం సమర్పించాలి. దీనికి కావలసిన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు, నెక్స్ట్ నివాస ధృవీకరణ పత్రం అంటే ఇన్కేస్ మనకి ఆధార్ కార్డులో అడ్రస్ అయితే ఉంటుంది కదండి. సో ఇది అవసరం ఉండదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, రేషన్ కార్డు ఒకటి, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం ఎందుకంటే ఎస్సీ, ఎస్టీకి అనేసి ముందు అన్నారు కదండి. సో దానికి గాను కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా అయితే చేయించాలండి. ఎందుకు అంటే సబ్సిడీ అమౌంట్ మన బ్యాంక్ వీటిల్లో పడాలి కదా. సో ఈకేవైసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఏంటి అంటే అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రమే కేవైసీ అవసరం లేకుండానే ఉజ్వల్ కనెక్షన్ అయితే ఇస్తున్నారండి.
సో రిమైనింగ్ ఏ రాష్ట్రం వాళ్ళు అయినా కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ అయితే చేయించుకోవాలండి. దీని ద్వారా మనకు సబ్సిడీ అమౌంట్ అనేది మన బ్యాంక్ నెంబర్ ఇస్తాం కదా, దానికి ఆ అకౌంట్లో అయితే మనకి అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే బొగ్గు, కట్టెలు, పిడకలకు బదులుగా శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం, కుటుంబంలో మహిళ పేరు మీద అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఇది కూడా ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ బీపీఎల్ కుటుంబాలకు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం అండి. ఈ పథకం ఏంటి అంటే రీఫిల్ బుకింగ్ అంటే నార్మల్గా ఈ పథకాన్ని మనం అప్లై చేయడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అన్నది. కాకపోతే ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అదైతే షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలి అని అంటే మెయిన్గా రీఫిల్ అనేది బుక్ చేసుకునేందుకు కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారండి. ఆ నెంబర్స్కి మనం కాల్ చేసినా లేదా ఎస్ఎంఎస్ పంపినా లేదా వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు, మిస్డ్ కాల్ ఇచ్చారు, మిస్డ్ కాల్ నెంబర్ అనేది కూడా ఇచ్చారు. ఆ నెంబర్లకి మనం కాల్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా కూడా మనకి బుక్ అయితే అవుతుందండి. ఇది ఏంటి అంటే మన గ్యాస్ ఏజెన్సీ చిరునామా ఎలా తెలుసుకోవాలి అంటే మనకి దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ చిరునామా తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళాలండి. వేర్ టు అప్లై ఫర్ ఎల్పిజి కనెక్షన్ అనే కేటగిరీకి ఫస్ట్ వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇండేన్ కావాలా, భారత్ గ్యాస్ కావాలా, హెచ్పి గ్యాస్ కావాలా అనే బటన్లు అయితే కనిపిస్తాయి. అక్కడ ఏ ఏజెన్సీ కావాలంటే ఆ ఏజెన్సీ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి లొకేటర్స్ అనే బటన్పై క్లిక్ చేయాలండి. అప్పుడు నెక్స్ట్ మన రాష్ట్రం, జిల్లా ఎంటర్ చేస్తే అప్పుడు మన జిల్లా పరిధిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల చిరునామాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయండి. మనకి ఏదైతే దగ్గరగా ఉంటుందో అక్కడైతే మనం ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ సబ్సిడీ డబ్బులు ఎలా పడతాయి అంటే 900కి మనం గ్యాస్ అనేది తీసుకుంటాం కదండి, అందులో 550 రూపాయలు మనకు తీసుకొని రిమైనింగ్ సబ్సిడీ అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి. సో సంవత్సరానికి 12 సిలిండర్లకి కూడా ఈ సబ్సిడీ అనేది అయితే వర్తిస్తూ ఉంటుంది. సో గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మన ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు మరిన్ని ఇటువంటి వీడియోలు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.